సో హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మీకు చిన్న టిప్స్ అండి. అదేంటంటే ఫ్రంట్ పార్ట్కి మనకి క్రాస్ బెల్ట్ పెడతాం కదా, సో పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్స్ అండి. మనం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్రాస్ పెడితే ఏమైందంటే ఇలా వస్తుందండి. సో స్ట్రైట్గా రాదు మనకి. ఇలా స్ట్రైట్గా రావాలంటే ఒక చిన్న టిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పైది ఇది, సో ఇలా కార్నర్ బేస్ చేయాలి, చూసారు కదా. సో కిందిది కూడా అలాగే, కిందిది కూడా కార్నర్ ఇలా బేస్ చేయాలి. సో ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత మనకి చూడండి ఇలా స్ట్రైట్గా వస్తుంది ఇలా. ఓకే, సో ఇప్పుడు ½ ఇంచ్ మాదిరిగా మనం ఖర్చుకి తీసుకుంటాం కదా, సో ఎంత తీసుకుంటాం అంతే వేయాలి ఇక్కడ. ఇలా మనం లాక్ వేసుకోవాలి ఇలా. సో నెమ్మదిగా వచ్చేసి ఒక ½ ఇంచ్ నుంచి తీసుకోవాలి. సో ఇలా 3 కార్నర్లు అండి, మధ్యలో ఫ్రంట్ పార్ట్, కింద కాటన్, పైన మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇలా ఫింగర్తో మనకి మెల్లిగా వచ్చేసి, ఇంకొకటి అంటే ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదా మనకి మిడిల్లో, సో ఇది ఏం చేయాలో మీరు కట్ చేసుకోవచ్చు. సో మిడిల్లో ఇలా పెట్టవచ్చు. సో దీనికి ఇలా వీ టైప్ కూడా చేయవచ్చు. మీకు 3-4 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. సో నేనైతే ఫోల్డింగ్ చేసేసుకుంటాను. సో ఇలా మనకి తీసేసుకోవాలండి, చూసారా. సో ఇలా 3 కార్నర్స్ బేస్ చేసి నెమ్మదిగా లాగొద్దండి, దేనికి కూడా ప్రతిదానికి లాగొద్దు. సో మనకు లాగితే ఏమవుద్దంటే ఎక్కువైపోద్ది. ఇలా కట్ చేసేసుకొని మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఖర్చు తీసుకోవాలండి. కొందరు ఏంటంటే ఖర్చు తీసుకోరు, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి వీపు వెనకాల కూడా తీసుకోవాలి, షేప్ బెల్ట్కి తీసుకోవాలి, సో ఉక్స్ పట్టి కాజపట్టికి కూడా ఖర్చు తీసుకోవాలండి. సో కంపల్సరీ ఖర్చులు అనేటివి. ఇప్పుడు వచ్చేసి మనకి ఏం చేయాలంటే ఇలా అయిపోయిన తర్వాత మనకి ఫోల్డ్ తీసుకొని చూసుకోవాలి, మెజర్మెంట్ మనకి చూసుకున్న తర్వాత ఎంత వస్తుందో అంత ఫోల్డ్ చేయాలి. బట్ ఫోల్డ్ చేసే ముందు ఇంకొక చిన్న టిప్స్ అండి. అదేంటంటే ఇప్పుడు మీరు డబల్ స్టిచ్ చేస్తారు కదా దీన్ని, సో డబల్ స్టిచ్ చేయకుండా ఈ క్లాత్ కిందికి పెట్టేయాలి. ఇది లైనింగ్ క్లాత్, సో దీనిపైన నుంచి వేయాలి, ఎందుకంటే మీకు స్టిఫ్గా అయిపోద్ది ఇది, ఓకేనా. మీకు కనపడితేనేమో పైనుంచి వేయండి ఇలా. సో మీకు ఏమైందంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి ఇలా వేస్తే, సో మందం వచ్చేస్తుంది, ఓకేనా. మెయిన్ అండి ఇంపార్టెంట్ ఏంటంటే క్రాస్ బెల్ట్ మనకి, ఓకేనా. సో ఇక్కడ చూసారా ఇలా వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు వచ్చేసి మనకి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి, తన లెంత్ ఎంత ఉంది క్రాస్ బెల్ట్ది చూసుకున్న తర్వాత మనకి సో 2 పెట్టేసుకొని చూసుకున్నాక పైకి ఖర్చు చదువుకోవాలి, పైన ఉక్స్ పట్టిది నెక్కి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో చూసేసుకోవాలి, చూసుకొని టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ టిక్ మార్క్, ఓకేనా. సో వచ్చేసి టిక్ మార్క్ పెట్టుకున్నాను నేను. సో అప్పుడు ఏంటంటే మనకి 2 చూసుకోవాలి, 1 చూసుకోకుండా 2 చూసుకుంటే ఏమైందంటే సేమ్ వచ్చేస్తుంది. ఇలా 2 చూసేసుకోవాలి, ఇలా 2 ఒకటి అక్కడ వైపుకు ఒకటి ఇక్కడ వైపుకి ఇలా పెట్టేసి చూసుకున్న తర్వాత మనకి ఎడ్జులు తగ్గలు చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఖర్చు తీసుకోవాలి మనకి 4కి ఇలా, ఓకేనా. ఇలా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫోల్డింగ్ అండి, మందంగా ఉండాలి మనకి. అంటే కొందరు ఏం చేస్తారు లోపల నుంచి ఫోల్డ్ చేస్తారు మనకి ఇలా అనేసి చేసేసి తిప్పేసేసుకుంటారు. సో ఎక్స్ట్రా క్లాత్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ క్లాత్ ఉంది, సో ఇది కట్ చేయకుండా మనకి ఏంటంటే షేప్ బెల్ట్ కొంచెం మందంగా స్టిఫ్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇది ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుందండి క్రాస్ బెల్ట్. సో తన మెజర్మెంట్ చూసేసుకొని ఇలా 2 ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అయింది ½ ఇంచ్, ఓకేనా. సో ½ ఇంచ్ లోపలికి, ½ ఇంచ్ మళ్ళీ లోపలికి ఇలా వేయాలి. సో ఇలా వచ్చేసేస్తే మీకు షేప్ బెల్ట్ అనేది కింద మందంగా ఉంటుంది. సో తన లెంత్ అంతా చూసుకొని మనకి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి చూస్తుంటే ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకొక స్టిచ్చింగ్ చేయాలి ఎడ్జ్కి, సో నీట్గా క్లీన్ వస్తుందండి ఇలా. సో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే క్రాస్ బెల్ట్ చాలా నీట్గా వస్తుందండి, చూసారా. మనకి ఇలా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్, కనపడుతుంది కదా, ఓకేనా. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ముందుకి, ఇది వెనకాల మీకు ఇలా స్టిచ్చింగ్ కనపడుతుంది, ఓకేనా.